Hi friends, how are you? I'm fine. Welcome to Learning this like a pro యూట్యూబ్ ఛానల్. మనము సందుల గురించి మనం నేర్చుకుంటున్నాం. మరి నిన్న అయాది సంధి గురించి నేర్చుకున్నాం. ఈరోజు వ్యంజన సంధి గురించి మనము వివరంగా నేర్చుకుందాం. వ్యంజన సంధి అంటే మీకు తెలిసినటువంటిది. మనకి వర్ణమాలలో మనం నేర్చుకున్నాం. స్వరావు వ్యంజన్. ఆల్రెడీ స్వర సంధులు 5 రకాలు. 5 రకాలు కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు వ్యంజన సంధిలోకి వచ్చాం. వ్యంజన సంధి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్ ఎగ్జామ్స్ దృష్టి కానీ, అలానే టెట్ డిఎస్సి దృష్టి కానీ చాలా ఉపయోగకరమైనటువంటిది వ్యంజన సంధి. సో ఈ వ్యంజన సంధిని మరి మీరు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ ఫార్ములా కూడా కొంచెం ఇది కష్టంగా ఉంటుంది. కొంచెం బాగా వింటేనే కానీ ఇది అర్థం కాదు. ఎందుకంటే ముందున్నటువంటి స్వర సంధుల్లాగా మనకి ఫార్ములా ఈజీ మెథడ్లో ఉంటాయి స్వర సంధులు. కానీ ఈ యొక్క వ్యంజన సంధి యొక్క ఫార్ములా కొంచెం కష్టంగానే ఉంటుంది. అది మీరు కొంచెం మనసు పెట్టి మీరు విన్నట్లయితే ఈజీగా దీన్ని కూడా మనము చేయవచ్చు. సరే, మనం ఇప్పుడు వెళ్దాం. అసలు వ్యంజన సంధి అనేటువంటిది ఏంటి, దీని యొక్క పరిభాష కూడా నేను ఆల్రెడీ బుక్లో రాసి ఉన్నాను. చూడండి పరిభాష. व्यंजन का व्यंजन या स्वर से मेल होने पर जो विकार होता है उसे व्यंजन संधि कहते हैं. చూసారండి, వ్యంజన సంధి అనేటువంటిది వ్యంజనము ప్లస్ వ్యంజనంతో ఏర్పడి వ్యంజన సంధి ఏర్పడుతుంది. లేదా వ్యంజన ప్లస్ స్వర్ రెండు కలయిక వలన కూడా వ్యంజన సంధి ఏర్పడుతుంది అనేటువంటిది దీని యొక్క పరిభాష. అయితే ఇందులో ఒక ఉదాహరణ కూడా ఇక్కడ నేను ఇచ్చాను. చూడండి, ఉదాహరణకి వాగీష్ అనేటువంటి ఒక శబ్దం ఉంది. దీన్ని వ్యంజన సంధిలో ఏ విధంగా సంధి విచ్ఛేదం చేస్తారు అంటే వాక్ ప్లస్ ఈస్. చూడండి, ఇది కా, ఇది ఈ. చూసారా, ఇది ఏంటండి, ఇది మనము వర్ణమాలలోకి వెళితే ఈ మొట్ట చివరున్నటువంటి ఈ యొక్క శబ్దంలో చివరనున్నటువంటి ఈ యొక్క క అనేటువంటి ఈ యొక్క లెటర్, ఈ లెటర్ దేనికి సంబంధించి స్వరక వ్యంజనకి సంబంధించింది. వ్యంజన్ ఇది స్వరం. అంటే వ్యంజను స్వర్ కలయిక వలన ఏర్పడుతుంది, వ్యంజన సంధి ఏర్పడుతుంది అనే దానికి ఒక ఉదాహరణగా మీకు ఇందులో చూపించాను. వాగీష్, వాగీష్, వాక్ ప్లస్ ఈస్, వాగీస్. చూసారండి, ఇది వ్యంజన సంధి. మనము స్వర సంధులను ఏమన్నాం, ఇక్కడ స్వర్రే ఉండాలి, ఇక్కడ స్వర్రే ఉండాలి, అప్పుడే స్వర సంధి అని మనం నేర్చుకుంటాం. కానీ చూడండి, ఇక్కడ స్వర ఉంది, ఇక్కడ వ్యంజన ఉంది, ఇక్కడ వ్యంజన ఉంది. ఒకవేళ సార్ ఇక్కడ మీరు చెప్పినప్పుడు కూడా మనము మహా హా ఉంది కదండి, హాకి ఆకారం ఉంది కదండి, అలానే కాకాక, అందుకని హలంత్ కింద ఇక్కడ మనం ఎప్పుడు కూడా వ్యంజన సంధికి మొదటి అంటే పూర్వ పద్ధతిలో హలంతుతోనే ఉంటది. కనీసం కా కింద ఎప్పుడు కూడా ఉండదు. వాక్, ఈ విధంగా వాక్ అని రో అంటే ఇది హలంతి కిందే ఉంటుంది వ్యంజన సంధిలో. మీరు ఎక్కడైనా గమనించండి, వాక్ అంతే. అందుకని ఇదేంటి, కా వర్గం అంటే మొదటి వర్గం. కా వర్గంలో మొదటిది అంటే వ్యంజన్. వ్యంజన్ ప్లస్ స్వర్, ఈ రెండు యొక్క కలయిక వలన ఏమైంది, వ్యంజన సంధి ఏర్పడింది. దాన్ని ఒకసారి మనం, ఇది వ్యంజన సంధి యొక్క పరిభాష. అయితే ఇందులో కొన్ని నియమాలు ఉన్నాయి. వ్యంజన సంధికి నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటనేటువంటిది ఇందులో నేను రాశాను. చూడండి ఒకసారి. వ్యంజన సంధిక నియమం. నియమం ఏంటంటే కిసి వర్ణకే ప్రథమ వర్ణ, కిసి వర్ణకే ప్రథమ వర్ణ. ఆ ప్రథమ వర్ణ ఏంటి, కచ్చట తప, మనకు తెలిసినటువంటి విషయమే. నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. హ, చ, ఠ, థ, ప, మనం తెలిసినటువంటి ఖ, ఖ, గ, ఘ అన్న. అలానే చ, ఛ, జ, ఝ, ని, థ, థ, ద, ధ, న, థ, ధ, ధ, న, ఫ, భ, భ, మ. ఈ విధంగా ఇది ఏంటండి, మొదటి ప్రథమ వర్ణం. అంటే కావర్గంలో వ్యంజన్లో కచ్చట తపాలు అనేటువంటిది మొదటిది, ఇది రెండవది, ఇది మూడవది, ఇది నాలుగవది, ఇది పంచమీ అక్షర్ ఐదవది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మొదటి వర్ణం. కిసి వర్ణక ప్రథమ వర్ణ అంటే ఈ కచ్చట తప అనేటువంటి, ఇదిగో చూడండి ఇక్కడ మీరు, కచ్చట తప అనేటువంటి మొదటి
ఈ యొక్క వర్ణాలకి సంయోగ, వీటి యొక్క సంయోగము కిసి స్వర్ అంటే, స్వర్ అంటే ఏంటి? ఆ, ఈ, ఊ, రి, ఏ, ఐ, ఓ, ఆవులు ఉన్నాయి. అవి వాటిని ఏమన్నాం? స్వర్ అన్నాం కదండి. వాటితో స్వర్ యా ఏరలావా, ఏరలావాళ్ళది ఏమన్నాం? అంతస్తులండి. వీటినేమో ఏమన్నాము? స్పర్శ వ్యంజనం అన్నాం. ఏరలావానేమో అంతస్తు వ్యంజనం అన్నాం. వీటితో కలయిక వలన ఏమవుతుందట? होने पर वर्ग का प्रथम वर्ण, ఈ ప్రథమ వర్ణ अपने ही वर्ग के तीसरे वर्ण ఏంటండి? ఇది. ఈ వర్ణ గజడ దబ, చూసారండి? గజడ దబ, ఈ యొక్క గజడ దబ బదల్ జాతి, ఈ విధంగా బదలు అంటే మారుతుంది. ఇది వ్యంజన సంధిలో గజడ దబగా మారుతుంది. దాన్ని ఒక చిన్న పట్టికేస్తాను, ఒక ట్రిక్ లాంటిది, ఒక చిన్న పట్టికేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి. దీని యొక్క పరిభాష ఏంటంటే, మొదటి వర్ణం ఏంటండి? కా, ఛ, ఠ, థ, ప. ఇది మొదటి వర్ణం. ప్లస్ వీటితో ఏమి మేల్, వీటితో ఏం కలుస్తున్నాయట? స్వర్ ఏంటంట? స్వర్ గాని. ఏరాలావా అంటే ఏంటండి? ఏరాలావా అంటే ఏంటండి? అంతస్తు. అందుకు రాస్తున్నాను, అంతస్తు వ్యంజన్. స్వర్ గాని అంతస్తు వ్యంజన్లు గాని ఈ రెండు కలిస్తే ఏమవుతుందంట? మూడవ వర్ణము యాడ్ అవుతుంది. దీని యొక్క ఫార్ములా ఎలా అంటే ఇక్కడ చెప్తాను చూడండి. దీంట్లో కాకి మూడవ వర్ణం ఏంటండి? ఇంత చెప్పినట్లుగా గ, జ, ధ, భ, ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. థా ఏమో ధా కింద కన్వర్ట్ అవుతుంది. ఠ ఏమో ధా కింద కన్వర్ట్ అవుతుంది. యా ఏమో చా ఏమో జా కింద కన్వర్ట్ అవుతుంది. కా ఏమో గా కింద కన్వర్ట్ అవుతుంది. యువతల పక్కన ఉన్నటువంటిది ఏ విధంగా అయితే అక్షరాలు ఉన్నాయో ఆ విధంగానే ఉంటాయి మనము సంధి విచ్ఛేదము చేసేటప్పుడు. ఒకసారి మీకు ఇందులో చూపిస్తాను. వాగీస్ అని ఆల్రెడీ రాశాం కదండి, దాని యొక్క నిర్మాణం మీకు చెప్తే కొంచెం అర్థమవుతుంది. చూడండి, వాగీస్ కదండి. దీన్ని నేను సంధి విచ్ఛేదం చేసి చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ స్వర సంధికును వ్యంజన సంధికి ఫార్ములా చాలా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పాను. అందుకని నేను ఒకసారి చూడండి, వాక్ ప్లస్ ఈస్, ఇది. అయితే మనం సంధిని వ్యంజన సంధి మనం రప్పెట్టాలి. వ్యంజన సంధిని రప్పెట్టాలి అంటే క అనేటువంటి మొదటి వర్ణము, ఈ కచ్చట తపల్లో కా అనేటువంటి మొదటి వర్ణం ఉంది. చూడండి, ఇక్కడ కా అనేటువంటి మొదటి వర్ణం ఉంది, ఇక్కడ కా అనేటువంటి మొదటి వర్ణము. వాటి మొదటి వర్ణానికి ముందుగా స్వర్ గాని ఏరాలవ గాని ఉంటుంది. ఇక్కడ ఏముందండి? స్వర్ ఉంది, అవును కదండి. స్వర్ అంటే ఇవే కదండి, ఈ, ఊ, ఇవే కదండి స్వర్. సో ఇక్కడ ఏముంది? ఈ ఉంది. అంటే మొదటి వర్ణానికి ఏం యాడ్ అయింది? ఈ. మీకు అర్థమైందండి? కా ప్లస్ స్వర్ గాని అంతస్తు గాని అంటే ఎరాలవా గాని ఇందుట్లో మొదటిగా ఉంటే ఏమొస్తుందట? ఏమవుతుందని చెప్పాడు? వర్గకే ప్రథమ వర్ణ అప్నే హి, ఈ మొదటి వర్ణము తను ఏ విధంగా అవుతుంది? తీసరే వర్ణం కింద మారుతుంది. దీనికి సంబంధించినటువంటి మూడో వర్ణం కింద మారుతుంది. మూడో వర్ణం ఏంటండి? కాకి మూడో వర్ణము గ. చూడండి, గ. ఇక్కడ హలంత్ ఉంది కనుక ఇక్కడ కూడా మన గ ప్లస్ ఈస్. యువతనికి ఏమి మిగిలిందండి? వా. చూసారండి, ఈ మూడు కలిపేయండి ఒకసారి. వా, గ. దీనికి ఈ కారం ఉంది కదండి, దీన్ని పూర్తి నిర్మాణం చేయండి. దాకేం పెట్టాలి? ఈ కారం. సో ఈ తీసేయాలి. చూసారండి, వాగీష్ శబ్ద నిర్మాణం అయ్యింది, శబ్దము ఏర్పడింది.
అంటే ఇక్కడ ఏమైందండి, వాక్ ప్లస్ ఈస్ అనేటువంటిది ఈ కా అనేటువంటి మొదటి ఈ ఈ మొదటి వర్ణానికి ఏమి యాడ్ అయిందండి, స్వర్ అనేటువంటి ఈ స్వరము యాడ్ అవ్వడం వలన, ఈ స్వర్ యాడ్ అవ్వడం వలన ఏ విధంగా కన్వర్ట్ అయ్యాయి, కాయమో గా అవుతుంది, ఛాయమో జా అవుతుంది, కాయమో కా అవుతుంది, ద అవుతుంది, కాయమో ద అవుతుంది, పాయమో బ అవుతుంది. చూడండి ఈ యొక్క ఫార్ములా, ఈ ఫార్ములా మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నా. మరొకసారి చెప్తాను చూడండి. కిసి వర్ణకే ప్రథమ వర్ణ కచడ తప వర్గాలు, కచడ తప కాక గాఘాయిని చాచి జాజని టాటడాడన. ఇది కచడ తప వర్గాల్లో మొదటి వర్ణం. ఈ కచడ తప వర్గాలలో మొదటి వర్ణము ఇది కచడ తప కిందకున్నటువంటిది. అయితే ఈ కచడ తప అనేటువంటి చూసారండి కానటువంటి వర్ణం. అంటే ఈ వాక్యానికి చివర ఉన్నటువంటి మొదటిగా, దీనికి ఈ ప్లస్ కి మొదటిగా ఉన్నటువంటి క అనేటువంటి ఈ కా వర్గానికి ఏది స్వర్ గాని, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి నేను రాస్తాను. ఇక్కడ యా ఉంది. యా అనేటువంటిది ఏంటండి, అంతస్తులు. చూసారు ఇక్కడ యా, ఇక్కడ అంతస్తు ఉంది. ఈ విధంగా అనమాట. యా ఇక్కడ ఏముందండి, స్వర్ ఉంది. అంటే క ప్లస్ ఈ ఏమవుతుందంట, ఈ కా అనేటువంటిది మూడో వర్ణం కింద మారిపోతుంది. మూడో వర్ణం ఏంటి కా వర్గంలోని, మళ్ళొకసారి మీకు రాస్తాను. మళ్ళొకసారి ఇక్కడ బోర్డు కూడా సరిగ్గా ఖాళీ లేదు, ఒకసారి ఇక్కడ రాస్తాను, మళ్ళీ చెప్పేస్తాను. ఇంకా రాస్తాను, చిన్నగా రాస్తాను. కా ఖ ఘ ఘ ఇది చ చ ఝ ఝ ఇన్ ఠ ఠ ధ ధ అణ ఠ థ ధ ధ న ప ఫ భ భ మ. ఇది మొదటి వర్ణము, మొదటి లైను, ఇది రెండవది, ఇది మూడవది, నాలుగవది, ఐదవది. ఎందుకంటే ఇంకా ముందుకెళ్లే కొద్ది కూడా 3, 4, 5 కూడా మనకు ఉపయోగపడతాయి కనుక మీకు ఇప్పుడు కొంచెం అర్థమవడానికి చెప్తూ ఉన్నా. ఆ వర్గం మొదటి చూడండి, ఇక్కడ కిసి వర్ణకే ప్రథమ వర్ణ, ఇదిగో ప్రథమ వర్ణం. ఈ ప్రథమ వర్ణానికి సంయోగం అంట, వాడికి ఏమి యాడ్ అవుతుందంట, ప్లస్ అంటే సంయోగం కదండి. అంటే క అనేటువంటి దానికి మొదటి క అనేటువంటి ఈ శబ్దానికి ఏంటంట, స్వర్ గాని, స్వర్ అంటే ఆ గాని, ఈ గాని, అలానే ఈ గాని, మనకు ఉంది ఎక్కడి వరకు ఉందండి, అవు వరకు ఉన్నాయి కదండి, వాటిని స్వర్ అంటారు. అవి గాని, యారా లావా గాని, యారా లా వా ఇటువంటి అంతస్తులు గాని, ఈ రెండు యాడ్ అయినా, ఈ రెండు కలిస్తే కా ప్లస్ ఆ లేదా కా ప్లస్ ఈ, ఇక్కడ ఏం కలిసిందండి, కా ప్లస్ ఈ. సో ఈ కా ఏమవుతుందట, మూడవ వర్ణం ఏంటండి, 1, 2, 3 గా కింద మారిపోతుంది. అర్థమైంది కదండి. ఇదిగో గా కింద మారిపోతుంది. కా ఏమవుతుందంటే అప్పుడు గ అవుతుంది. ఒకవేళ ఇక్కడ చా ఉందనుకోండి, చాకి మూడవ వర్ణం ఏదండి, జ అయిపోతుంది. అర్థమైంది కదండి. ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. ఇది మొదటి ఫార్ములా. ఒకసారి మళ్ళా మీకు ఇంకొంచెం ఉన్నటువంటి ఈ శబ్దాలు కూడా కొంచెం మీకు ఐడెంటిఫై చేస్తే అర్థమవుతుంది అనుకుంటున్నా. ఒకసారి చూద్దాం. అయితే మనము దీనిని సంధి విచ్ఛేదంలో కింద రాస్తున్నా. ఇక్కడ మనకి ప్లేస్ లేదు కనుక కొంచెం ఈ ఫార్ములా ఉంది కనుక కింద రాస్తుంది. ఇంకొక విధంగా కూడా మీరు బండ గుర్తుగా పెట్టుకోవచ్చు. ఇంకొక విధంగా మీరు దీన్ని సంధి విచ్ఛేదం కూడా ఎలా చేయొచ్చు అంటే, చూడండి, దిక్ ఏముందండి, దిగ్ ఉంది కదండి, హలంత్ ఉందనే అన్నాం కదండి. సో ఈ ఎప్పుడు కూడా వ్యంజన సంధికి హలంతుతోనే ఫస్ట్ పూర్వ పద్దు ఎప్పుడు కూడా హలంతుతోనే ఉంటుంది. అది గమనించాలి. హలంతుతోనే ఉంటుంది, అక్షరము కింద ఉండదు, హలంతు కిందనే ఉంటుంది. అది మైండ్లో పెట్టుకోవాలి. సో మనం ఏం చేయాలంటే గా అనేటువంటిది ఎక్కడ చూడండి, గా వర్గం అంటే ఇక్కడ ఏమవుతుంది, కావాలి. సో ఏమవ్వాలండి, దిక్ ప్లస్ ఇక్కడికి ఇది గాయమైందండి, కా అయింది. సో ఇక్కడ హలంత కింద పెట్టాము గనక ఇక్కడ ఏముందండి, ఇంకా ఆ ఉంది.
అక్షర నిర్మాణం చేసి చూపిస్తాను మళ్ళీ దీనికి కూడా. ఎందుకంటే మీరు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆయలా వచ్చిందండి అని అంటారు కదండి. చూడండి ఒకసారి దిగంబర్లో దీనికి అక్షర నిర్మాణం ఏంటండి? ద ప్లస్ ఈ అండి ఈ అండి ఈ ప్లస్ గ ప్లస్ ఆ ప్లస్ మ ప్లస్ బ ప్లస్ ఆ ప్లస్ ప్లస్ ఆ ఇది దిగంబర్. అవును కదండి. అయితే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ దా ప్లస్ ది ఇలానే ఉంచాం. ఈ గాని మారుస్తున్నాం గనక గు ప్లస్ ఆ ఇక్కడ వరకు రాస్తున్నాం. హలంత్ కదండి. ఇక్కడ ఆ ఉంది. ఇది అమ్ బర్ ఈ మొత్తం కలిపితే సో ఇక్కడ ఏమి ఆ. సో ఇక్కడ ఆ ఉన్నటువంటిది జోమ్కిత్యం అంటే ఎలా ఉన్నది అలానే ఉంటది. చూడండి ఇక్కడ యువతల ఉన్నటువంటి ఈ పదం అంతా కూడా ఎలా ఉన్నటువంటి పదం అలానే ఉంటది. చూడండి ఇక్కడ అంబర్ అనేటువంటిది మిగిలింది. సో దిగ్ ఈ గా ఉంది కనుక దీని స్థానంలో సదిచ్ఛేదం చేసే గాకి బదులు ఏమొస్తుంది కా క అంటే ఇక్కడ ఏముందండి ఇంకా ఆ కాశ్రమ ఈ ఆ యువతలకి పోతుంది. సో ఇక్కడికి అంబర్. ఈ విధంగా మనము దీన్ని సంధి విచ్ఛేదం చేయాలి. ఇది కొంచెం కష్టమే కానీ అవగాహన చేసుకోవాలి. కానీ మరి దీనిని శబ్దం చేయాలంటే చాలా సింపుల్. మళ్ళా మనము సంధిని విచ్ఛేదం చేయాలంటే కొంచెం కష్టమే కానీ విచ్ఛేదం చేసినటువంటి ఈ సంధిగా అంటే శబ్దముగా నిర్మాణం చేయాలంటే చాలా తేలిక ఈ యొక్క ఫార్ములా ప్రకారం. చూద్దాం మరొకసారి దీన్ని ఒక దిగంబర్ అనేటువంటి మనం ఏం చేద్దామో ఒక సంధి శబ్దాన్ని చేద్దాం ఒకసారి. చూడండి దీని ఫార్ములా ప్రకారము క అనేటువంటి ఈ ఫార్ములా ప్రకారము కానటువంటి మొదటి ఈ వర్ణానికి ఏ సంయోగము స్వర్రు కానీ యారలవ కానీ చూడండి ఇక్కడ ఏముందండి స్వర్రు ఉంది. సో స్వర్రు కానీ యారాలవ కానీ దీనితో సంయోగం చెందితే అంటే ఇక్కడ మేలు కలిస్తే ఈ కానటువంటిది మూడవ రూపంలో వస్తుంది. అంటే కా వర్గంలో మూడవది ఏదండి 1 1 2 3 గా వర్గం. సో గా కింద మారుతుంది. సో ఇక్కడ ఏమవుతుందండి దిగ్ ప్లస్ ఇక్కడ ఆ బర్ దిగంబర్ ప్లస్ ఇక్కడ ఏం మిగిలిందండి ది. సో ఈ 3 కలిపేయండి ది గా అంటే గు ప్లస్ ఆ గా బర్. ఇది ఈ విధంగా మనము శబ్ద నిర్మాణం చేయొచ్చు. మనము ఈ యొక్క ఫార్ములా ప్రకారంగా శబ్ద నిర్మాణం చేయొచ్చు. సంధి విచ్ఛేదము కూడా చేయవచ్చు. కొంచెం మైండ్ పెట్టాలి. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. కొంచెం అవగాహన చేసుకుంటే చాలా సింపుల్ అండి. సో ఓకే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకొన్న కొద్ది లేట్ అవుతుంది కనుక మరి నేను ముందుకి ఈ యొక్క ఈ పదాలు కూడా ఒకసారి మీకు వివరించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఓకే సార్. ఇక్కడ మనం తెలిసినటువంటిది దీని యొక్క సంధి విచ్ఛేదం అండి. గాకు బదులు ఏం పెట్టాలండి గా ఉంది కనుక కా పెట్టాలి. ఏం పెట్టాలి కా దిక్. ఇక్కడ ఏం మిగిలిందండి బర్. సో ఇక్కడ హలంతి పెట్టాం కనుక ఇంకేముంటుందండి ఆ ఉంటుంది. అంటే గ ప్లస్ ఆ కదండి. అప్పుడు క ప్లస్ ఆ కాగదండి. అందుకని ఆ ఇక్కడ ఉంటుంది. ఆ యువతలు వీటి దిగంబర్ దిక్ ప్లస్ అంబర్ దిగంబర్. ఈ విధంగా మనం రాయొచ్చు. రెండవదిగా అజంత్. ఇది కూడా చూడండి ఒకసారి అజంత్. సో దీన్ని ఎలా విడదీయచ్చండి ఆ ప్లస్ జా కదండి. జా అనేటువంటి వర్ణం అంటే జా ఎందుట్లో ఉందండి మూడవది అంటే చాబెట్ట. అయితే ఏమవుతుందండి అచ్ ప్లస్ ఇక్కడ ఏం మిగిలిందండి తా అంటే ఇక్కడ అనుస్వర్. అనుస్వర్ అంటే అనుస్వర్ అంటే ఏంటండి అంటే ఇక్కడ ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే స అనేటువంటి ఈ స్థానంలో వస్తే ఇక్కడ ఆ ఉంది కదండి ఆ ఈ సున్నా ఎక్కడ ఉంటుందండి పైన. సో అచ్ ప్లస్ అంత్ అజంత్. దీనిని మరల ఈ ఫార్ములా ప్రకారంగా మనం ఏం చేయొచ్చండి సా అనేటువంటి మొదటి వర్ణానికి సా అనేటువంటి ఈ ఫార్ములా ప్రకారం సా అనేటువంటి మొదటి వర్ణానికి అమ్ అనేటువంటి స్వర్ స్వరాలు కదండి. స్వర్ యాడ్ అవుతే ఏమవుతుందట వర్గక ప్రథమ వర్ణం అంటే దీనికి ప్రథమ వర్ణం ఏ విధంగా మారుతుందట గజడ దబామే బదల జాత. సాకి
ఏదండి గజడ జ అనేటువంటి దాంట్లో మారుతుంది. సో ఇది ఏ విధంగా మారిందండి? ఆ జంత్, ఆ జంత్. చూసారండి. మళ్ళీ దీన్ని ఏం చేయాలి? ఈ ఫార్ములా ప్రకారంగా సాకి మూడవ వర్ణం ఏంటండి? జ. సో చూద్దాం దీన్ని. జ ప్లస్ అంత్, అంత్ ప్లస్ ఆగదండి. ఈ మూడింటిని కలిపిస్తే ఆ జ పెడదాం. అమ్ అనేటువంటి అక్షరం. సో అమ్ అనేటువంటిది జా కింద కన్వర్ట్ అవ్వాలంటే ఏం చేయాలండి? జా కింద పెట్టాలి. అప్పుడు సున్నా ఎక్కడ పడుతుంది? ఇక్కడ ఉంటుంది. అజంత్. ఇది శబ్ద నిర్మాణం. ఈ విధంగా మనము సంధి యొక్క శబ్దాన్ని అంటే సంధిని ఈ విధంగా చూపించవచ్చు. సంధి విచ్ఛేదాన్ని ఈ విధంగా మనము చేయవచ్చు. ఈ ఫార్ములా కొంచెం కొంచెం కట్టిగా అనిపిస్తుంది, కానీ కొంచెం మనము మనసు పెట్టి చూస్తే చాలా ఈజీ అండి. చూడండి, తద్భావని చూడండి, భావం చూసారండి. తద్ అంటే దావర్గం ఎక్కడ ఉందండి? ఇదిగోండి, తావర్గంలో ఉంది. అంటే ఇక్కడ మీరు మార్చండి, ఇక్కడ మీరే మార్చేస్తారు. అయితే ఇది తీసేయాలి కదండి, ఇది తీసేయాలి. యువతలో ఏం మిగిలిందండి? తా ప్లస్ భావం మిగిలింది. అవును కదండి, భావం మిగిలింది. ద అనేటువంటి అక్షరానికి మొదటి అక్షరం పెట్టండి త్. అప్పుడు ఏమవుతుందండి? త్, తత్. హలంత కింద పెట్టాలంటున్నాను. దాన్ని ఎలా పిలకాలి? దా యొక్క అక్షర నిర్మాణం ఏంటి? అక్షర నిర్మాణం ద ప్లస్ ఆగదండి, అంతే కదండి. అప్పుడు తావుతే ఈ తావాలి అంటే ఏమవుతుందండి? త్ ప్లస్ ఆ, అంతే కదండి. సో ఇక్కడ త పొడిస్తే ఇక్కడ ఏమొస్తుందండి? ఆ ఉంటుంది ఇంకా. సో ఇక్కడ ఉంటుంది తత్ ప్లస్ అభావ్ తద్భావ్, తత్ ప్లస్ భావ్ తద్భావ్. దీనిని ఈ ఫార్ములా ప్రకారంగా మళ్ళీ ప్రత్యేకిస్తే చూడండి, తావర్గము ఎక్కడంటే మూడోది. ఎందుకంటే ఆతో ఇందుట్లో కన్వర్ట్ అవుతుంది. మొదటి అక్షరమైనటువంటి వర్ణమైనటువంటి తా ఇదేంతోని సంయోగిస్తుంది, దేంతో కలుస్తుంది? ఆ అనేటువంటి వర్ణం అంటే స్వరతో మనము సంయోగం చెందుతుంది కనుక, కలుస్తుంది కనుక అప్పుడు ఏమవుతుందట? ఈ మొదటి వర్ణము కజడ దెబ్బగా మారిపోతుంది, అంటే మూడో వర్ణంగా మారిపోతుంది. మూడో వర్ణం ఏంటంటే తాకి ద. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ద ద ప్లస్ ఆ ప్లస్ బావ్ ఈ విధంగా ఉందనుకోండి. తాకి తా. చూడండి, రెండింటిని మూడింటిని కలపండి. తద్. ఈ ఆకారము ఇందుట్లో కన్వర్ట్ అవుతే ఏమవుతుందండి? దా దా అయిపోయింది, బావ్ తద్భావ్. ఈ విధంగా మనము ఏం చేయొచ్చండి? ఈ యొక్క శబ్ద నిర్మాణం కూడా మనము సంధిని మనము రాయవచ్చు, అలాగే సంధి విచ్ఛేదము కూడా మనం చేయవచ్చు. ఈ మూడు కూడా అర్థమని అనుకుంటున్నా. నెక్స్ట్ దాంట్లోకి వెళదాం. తద్భావ్. తద్భావ్ అనేటువంటి దీంట్లో ఏ విధంగా సంధి విచ్ఛేదం ఏంటండి? తద్భావ్కి సంధి విచ్ఛేదము అచ్ ప్లస్ అన్. చా అని ఎందుకు వచ్చింది? జా సారీ అత్. తావర్గం కదండి, దావర్గం ఏదండి? తా అంటే తావర్గంలో అత్ ప్లస్ అంత్. సారీ అండి, ఒకసారి దీని యొక్క నిర్మాణం చూడండి. తత్ ప్లస్ బావ్, తత్ ప్లస్ ఏమవుతుందండి? అభావ్. తత్ ప్లస్ అభావ్. దీన్ని మనము అంటే తా వర్గము ఎవరితో సంధి విచ్ఛేదం చేసిందండి? అనేటువంటి స్వరతో విచ్ఛేదం చేసింది కనుక ఈ తానటువంటిది ఎందుట్లో మారాలి? మూడో యొక్క వర్ణంలో మారాలి కనుక ఇది కూడా దా ప్లస్ ఆ ప్లస్ బా. సో యువతలా ఏముందండి? తా. సో ఇక్కడ ఏమవుతుందండి? తద్. ఈ దా ఈ రెండు కలిపితే అక్షరం అవుతుంది కనుక తద్ బావ్. ఇది ఈ యొక్క నిర్మాణం. ఈ విధంగా మనము ఈ యొక్క శబ్ద నిర్మాణము మనం చేయవచ్చు. అలానే దీన్ని సంధి విచ్ఛేదం చేయాలి అంటే మనకు బండ గుర్తు ఏంటంటే ఇంకోటి, దీని సంధి విచ్ఛేదము డైరెక్ట్గా ఈ ఫార్ములా లేకుండా చేయాలి అంటే ఈ దా వర్గము దా అనేటువంటి అక్షరం మొదటి వర్ణంగా తయారవుతుంది,
మొదటి వర్ణం ఉంటే మూడో వర్ణం కింద కన్వర్ట్ అవుతుంది. అది బండ గుర్తు పెట్టుకోండి. సో ఫస్ట్ అక్షరం ఏంటండి, దీని యొక్క ఇక్కడ రాస్తున్నాను ఒకసారి దీన్ని. తా దీన్ని మార్చాలి కనుక తా రాశాను, ప్లస్ బాకి భావు రాశాను. ఈ ఫార్ములా కొంచెం ఈజీగా అనిపిస్తుంది చూడండి. ఈ సూత్రం ప్రకారం ఇక్కడ నేను చెప్పాను. అయితే మనము డైరెక్ట్గా ఈ విధంగా కూడా మనము సంధి విచ్ఛేదం చేయొచ్చు. చూడండి, దాన్ని మనము కన్వర్ట్ చేయాలి కనుక దాని ఎటువంటిది ఎన్నో వర్గం అంటే మూడోది ఉంది కనుక మూడోది ఉంటే ఒకటోదిగా మారుతుంది, ఒకటోది ఉంటే మూడవదిగా కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఎన్నో వర్గంలో ఉంది, మూడో వర్గంలో ఉంది కానీ ఒకటోది రాయాలి. ఒకటోది ఏంటంటే త, అప్పుడు ఏమవుతుందండి తత్. ఈయన హలంత కిందే పెట్టమంటున్నా. ఫస్ట్ ఈ చివరున్నటువంటి మొదటి అక్షరము వ్యంజన సంధిలో హలంత కిందనే ఉండాలి. హలంత అంటే ఆకారం ఉంది, ఇంకా తా అవ్వాలి అంటే త్ ప్లస్ ఆ, తా కదండి, ఆ ఉంది, ఈ ఆ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. రైట్, ఈ విధంగా తత్ ప్లస్ అభావ్ తద్భావ్, ఈ విధంగా మనం సంధి విచ్ఛేదం చేయాలి. ఈ విధంగా సంధి విచ్ఛేదం చేయాలి. తద్ భావ్, ఇది శబ్ద నిర్మాణము, ఈ సంధి యొక్క శబ్దము, ఇదేమో సంధి యొక్క విచ్ఛేదం. సంధి యొక్క విచ్ఛేదం, ఈ విధంగా సంధి విచ్ఛేదం చేయాలి. ఒకసారి ఇంకా స్పీడ్గా వెళ్ళిపోదాం. చూడండి, ఈ 4 కూడా కొంచెం స్పీడ్గా చెప్తాను. గా ఉంది కదండి, గా ఉంది. సో ఇక్కడ వరకు రాసేద్దాం. ఈ రెండు కనెక్ట్ అవుతాయి. ది ప్లస్ గజ్, మనకి గా గా వర్గం. గా వర్గం అంటే ఎందుట్లో ఉంది, కాక గా వర్గంలో ఉంది. సో ఏం పెట్టాలండి, ఇక్కడ మనం సంధి ఇచ్చేదేమో కా వస్తుంది. సో దిక్ హలంత్ అంటే కావాలంటే ఆకారం ఉంది కదండి, దిక్ ప్లస్ అగజ్ దిగ్గజ్. దీన్ని దిగ్గజ్ ఎలా వస్తుంది అంటే మరలా దీన్ని ఈ ఫార్ములా ప్రకారంగా దిగ్గజ్ ఎలాగ అవుతుందండి, దీని కింద దీన్ని రావాలి కదా అనుకుంటే మరి ఏం చేయాలి అంటే, సారీ ఇది హలంతే కదండి, ఇది హలంతే ఆకారం కాదు. సో దిక్ ప్లస్ గజ్, దిక్ ప్లస్ గజ్ దిగ్గజ్. దీనిని దిగ్గజ్ కింద శబ్ద నిర్మాణం చేయాలి అంటే ఏం చేయాలి అంటే, దీని ఈ సూత్రం ప్రకారంగా ఈ కానటువంటి మొదటి వర్ణానికి ఎవరున్నారు, గా. గా అంటే ఏంటండి, వ్యంజన్. ఎరలా వాళ్ళు కానీ వ్యంజన్లు కానీ మనం ఇందులో ఫార్ములలో వ్యంజన్లు కానీ అథవా స్వరు కానీ వ్యంజన్లు కానీ ఏమైనా ఇందుట్లో సంయోగం చెందితే ఏమవుతుందటండి, మూడవ వర్ణము యాడ్ అవుతుంది. ఇందులో చూడండి, కాకి మూడవ వర్ణం అంటే గా. సో గ దిగ్గ ప్లస్ ఈ గా ఇక్కడ రాసేద్దాం, గజ్ ప్లస్ దిక్. ఈ మూడింటిని నాలుగింటిని కలిపేయండి. ది ప్లస్ గ, గ అంటే గా అజ్ అంటే ఇక్కడ ఏం చేయాలండి, గ. సో ఈ ద్విత్వక్షరాలు కనుక ఈ యొక్క శివరేఖ, ఈ యొక్క గీతను లెక్కిరి, ఈ గీతని తీసేస్తే గా అవుతుంది. సో దిగ్గజ్. ఈ విధంగా మనం ఏం చేయొచ్చండి, దిగ్గజ్. సో ది గజ్. ఈ విధంగా మనము శబ్ద నిర్మాణాన్ని మనము రాయవచ్చు. కానీ మనం సింపుల్గా మనం ఏం చేయాలండి, ఈ యొక్క పారులను బట్టి కొంచెం మనం ఈజీగా కొంచెం రాయొచ్చు. షట్ దర్శన్, ఇది చూడండి, షట్ దర్శన్లో డావర్గం కదండి, డావర్గం ఇది మూడోది అంటే టా, సట్. మనం దీన్నే మార్చాలి. సో ఏం చేయాలండి, సట్ సా అనేటువంటిది ప్లస్ దర్శన్ యొక్క మీది సట్ దర్శన్. సో ఇక్కడ ఏం మిగిలిందండి, సడ్. సడ్ అంటే ఏంటండి, సడ్ దర్శన్. మళ్ళీ వీటిని కలిపితే సడ్ దర్శన్ రావాలి. మరి ఒకసారి కలిపి చూద్దామండి, ఈ ఫార్ములా ప్రకారంగా చూద్దాం. టా వర్గానికి ఏమొచ్చిందండి, వ్యంజన్ వచ్చింది కదండి. టా వర్గానికి వ్యంజన్ కలిస్తే ఈ మొదటి అక్షరం యొక్క మూడవ వర్ణం ఇందులో యాడ్ అవుతుంది. అంటే టా వర్గానికి మూడవ వర్గం ఇది. సో దీని ఏమవుతుందండి, ద ప్లస్ దర్శన్ ప్లస్ షా. ఈ మూడింటిని కలిపితే షడ్ దర్శన్. చూసారండి, ఈ యొక్క శబ్ద నిర్మాణము ఏర్పడింది. షడ్ దర్శన్, షడ్ దర్శన్. చూసారా, ఈ విధంగా మనము షడ్ దర్శన్ అనేటువంటిది మనము ఈ యొక్క వ్యంజన సంధిలో మనం ఈజీగా మనం రాయవచ్చు. షడ్ దర్శన్ ఈ ఫార్ములా ప్రకారంగా అయితే ఈ విధంగా రాయాలి. లేదు అనుకుంటే మనము ఈ యొక్క శబ్దం ఇలా ఉంటే దీన్ని మనం ఏం చేయాలి, జగద ధ అనేటువంటి ఇందుట్లో అక్షరం ఉంది కనుక దీన్ని బట్టి మనము రాయాలి. సరే, ఇంక మనకు ఉన్నటువంటి వాడి దానికి మనం వెళ్దాం.
ఇందుట్లో మళ్ళీ దీన్ని కూడా రాస్తాను చూడండి. సట్ ప్లస్ దర్శ, సట్ దర్శ. ఈసారి చూడండి జగద్ కదండి, జగ్ ప్లస్ ద, దీన్ని రాయాలి మనం, ద జగద్, జగద్. సో దీన్ని ఏం చేయాలి అంటే, ఈ దాకి ఎన్నో వర్గంలో ఉంది, తా దా. అంటే ఇప్పుడు మొదటి వర్ణం ఇది, దా స్థానంలో ఎవరు రావాలి, తా రావాలి. సో ఇక్కడ వరకు రాసేయండి, జగత్, జగత్. హలంత కింద పెట్టమన్నాను. ప్లస్ ఇక్కడ ఏం మిగిలిందండి, అలంత తీస్తే ఆకారం మిగిలింది. సో ఇక్కడ ఆ, ఇక్కడ ఏముందండి, నాన్. చూడండి, జగత్ ప్లస్ ఆనంద్, జగదానంద్, జగత్ ప్లస్ ఆనంద్, జగదానంద్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఈ లాస్ట్ ఉన్నటువంటి ఉద్యమం అనేటువంటి ఈ శబ్దానికి వ్యంజన సంధిని ఏ విధంగా మనము సంధి విచ్ఛేదం చేయొచ్చో ఒకసారి లాస్ట్గా నేను మీకు చూపిస్తాను. ఎక్కడ ఉందండి, ద అనేటువంటి అక్షరం. ద అనేటువంటి అక్షరం ఎక్కడండి, ఇదిగో తా వర్గం, దా ఉంది కనుక ఇక్కడ ఏం చేయాలి, మన సంధి విచ్ఛేదం చేసేటప్పుడు ఊ ప్లస్ ఈ దా తీసేస్తే ఎం ఉంది కదండి, ఇక్కడ ఎం, ఎం ఉంది కనుక ద ఉంది, హలంతో ఉంది, ఆకారం కూడా కాదు, దా కాదు, ద ఉంది కనుక దా వర్గానికి మొదటి అక్షరం ఏదంటే ఉత్ ప్లస్ ఎం ఉద్యం, ఉత్ ప్లస్ ఎం ఉద్యం. ఈ విధంగా మనము సంధి విచ్ఛేదం చేయాలి. మరలా దీన్ని శబ్ద నిర్మాణం చేయాలి అంటే, సంధిని చేయాలి అంటే, ఒక సంధి వర్డ్ శబ్దాన్ని మనం తయారు చేయాలంటే ఈ ఫార్ములా అవసరం. ఎలా, తా వర్గానికి ఇదిగో కచ్చడ తపలో ఇదిగో తా వర్గానికి ఇదిగో కచ్చడ తా, ఈ ఫస్ట్ అక్షరానికి ఎవరు యాడ్ అవుతుంది, ఇదిగో యా అంటే హలంతులు ఉన్నాయి కదండి, ఇక్కడ యారాలావా అంటే యారాలావా అవ్వచ్చు. అలానే ఇంకా ఇక్కడ ఏముంటాయండి, వ్యంజన్ అని కూడా పెడదాం, వ్యంజన్ రాద్దాం, వ్యంజన్లు కానీ కచ్చడ తపల్లో ఉన్నటువంటి అక్షరాలు ఏవైనా సరే, ఇదిగో యా ఉంది మొట్టమొదటిగా, అంటే తా వర్గానికి ఏది యా అనేటువంటిది అని చూసారు. ఇక్కడ కచ్చడ తప ఈ తాకి సంయోగ స్వరాలు కానీ వ్యంజన్లు అంటే యారాలావాల్లో యా వచ్చింది, యా ఇక్కడ యాడ్ అయింది కనుక ఈ రెండు యాడ్ అయినాయి కనుక ఈ రెండు యాడ్ అవుతే వర్గకే ప్రథమ వర్ణం అంటే ఈ ప్రథమ వర్ణానికి తీసరే వర్ణ గజడ దబ అంటే తా వర్గంలో ఈ మూడో వర్గం ఏంటి, దా. ఈ దా అనేటువంటిది ఇక్కడ ఏర్పడుతుంది. ఇది ఫార్ములా. తా అనేటువంటి మొదటి వర్ణానికి యా అనేటువంటి ఈ యొక్క వ్యంజన్లు యా కానీ అలానే మా కానీ తా కానీ ఏవి ఉంటాయి కదండి, మొత్తానికి వ్యంజన్లో యారాలావని లేకపోతే స్వరలు కానీ ఆ వచ్చిన ఏమవుతుందంట, ఈ మొదటి అక్షరము తా ఉంటే దాని మూడవ అక్షరం ఏంటి, దా వర్గం కింద మారుతుంది. సో ప్లస్ ఎం, యువతలు ఎవరు ఉన్నారండి, ఊ. ఈసారి ఈ మూడింటిని కలపండి, ఉద్యం. చూసారండి, ఈ యొక్క శబ్ద నిర్మాణం ఈ విధంగా తయారండి. సో మరి మీరు చక్కగా మీరు వింటున్నారనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కానీ దీన్ని ఒక్కసారి మీరు ప్రయోగిస్తే, దీన్ని ఒక్కసారి మనసు పెట్టి దీన్ని చక్కగా మీరు ఒక అవగాహన చేసుకుంటే ఈ యొక్క వ్యంజన సంధి అనేటువంటిది మనం చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా మనము దీన్ని మార్చవచ్చు. ఇక్కడ ఏంటంటే దా స్థానంలో దా ఉంది కదండి, మూడో వర్గం కనుక ఒకటో వర్గం మన లెటర్ రాయండి, ఉత్ ప్లస్ ఎం, ఉత్యం, అంతే. మళ్ళీ ఇక్కడ చూడండి, జగదానంద్, దా వచ్చింది, దా వర్గం కూడా మొదటిది జగత్, ఈ దా స్థానంలో జగత్ ప్లస్ ఇది ఆ ఉంది కదా ఆనంద్, విచ్ఛేదం చేయండి అయిపోతుంది. తర్వాత చూడండి షడ్ దర్శన్, డా ఉంది చూడండి, డా వర్గం అంటే టా వర్గం, అంతే కదండి. డా ఉంది ఇక్కడ, షడ్ అని ఉంది కదండి, ఇది ధా వర్గము కనుక ఇది టా చేయండి, షట్ ప్లస్ దర్శన్, చాలా సింపుల్ అండి చేయడం. ఇక్కడ చూడండి దిగ్గజ్లోని గా కదండి మొట్టమొదటి లెటర్, అంటే కా వర్గంలో గా అంటే దిక్, ఈ గా స్థానంలో ఏం పెట్టాలండి, దిక్ ప్లస్ దిగ్గజ్. ఈ విధంగా మనము ఏంటండి
ఈ వ్యంజన యొక్క సందులు ఈజీగా మనం రాయొచ్చు. ఇది మొట్టమొదటి నియమం అండి. మొట్టమొదటి నియమం. ఇంచుమించుగా 9, 10 నియమాలు ఉన్నాయి. మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నది ఒక్క నియమమే. తర్వాత మరలా రెండవ సెషన్‌లో మరి రెండవ నియమాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. మరి దీన్ని చక్కగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఫార్ములా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా ప్రకారంగా మీరు చదివితే ఈజీగా మీరు మరి ఈ యొక్క సందులు ఏదండి వ్యంజని సంధిని మనము ఈజీగా గుర్తుపట్టవచ్చు. అలానే మనం ఈజీగా పిల్లలకు కూడా మనం చెప్పవచ్చు. సో మరి ఈ యొక్క సందులన్నీ కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. తర్వాత మరలా ఇదే వ్యంజని సందుల్లోని రెండవ నియమం గురించి మరి వచ్చే క్లాసులో మనం కలుద్దాం. అంతవరకు సెలవండి. బాయ్. అందరికీ నమస్కారం.